ఈ సోప్ అనేది మన స్కిన్ మీద ఉన్న పిగ్మెంటేషన్ ని తగ్గించి మన స్కిన్ అనేది వైట్నింగ్ గా బ్రైట్నింగ్ గా ఇన్స్టెంట్ స్కిన్ బ్రైట్నింగ్ అవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎలాంటి కెమికల్ అనేది యూజ్ చేయకుండా ఇంట్లోనే ఇలాగా సోప్ అనేది ప్రిపేర్ చేసుకోండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ సోప్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. వెల్కమ్ టు భారతి రాజేష్ బ్లాగ్స్. దీనికోసం ముందుగా ఒక బౌల్లో మినప్పప్పు అయితే తీసుకుంటున్నానండి. చూస్తున్నారు ఇక్కడ మీకు చూపిస్తున్నాను. మీరు కావాలనుకుంటే మినప గుళ్ళు దొరుకుతాయి కదండి, అవైనా యూజ్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ 4 టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు అయితే తీసుకుంటున్నాను. మినప్పప్పు అనేది యూజ్ చేయడం వల్ల మన స్కిన్ వైట్నింగ్ చేయడానికి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. మన స్కిన్ వైట్నింగ్ అండ్ బ్రైట్నింగ్ చేస్తుంది. అలాగే స్కిన్ని డీప్ క్లీనింగ్గా చేసి స్కిన్ టోన్ని పెంచడానికి చాలా మంచిగా యూజ్ అవుతుందండి. డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా యూజ్ చేయండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మీరు ఇలా సోప్ చేయడం వీలు కాదు అనుకుంటే కనుక మీరు ఫేస్ ప్యాక్ లాగైనా వేసుకోవచ్చు అండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. చూస్తున్నారా, ఇలా మినప్పప్పులో కొంచెం వాటర్ అనేది వేసేసుకుని లైట్గా ఒకసారి వాష్ చేసేసుకుని ఆ వాటర్ అనేది తీసేసుకోండి. చూస్తున్నారా, ఇలా ఒకసారి వాష్ చేసేసుకున్నాక మరొకసారి వాటర్ అనేది వేసుకొని ఒక 3 to 4 అవర్స్ బాగా సోక్ చేయాలండి. అప్పుడే మీకు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మీరు పౌడర్ యూజ్ చేయడం కన్నా, మినప్పప్పు పౌడర్ యూజ్ చేయడం కన్నా నార్మల్గా ఇలా మీరు యూజ్ చేశారంటే ఇంకా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. చూస్తున్నారా, 4 అవర్స్ తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను ఎంత చక్కగా నానిపోయాయి కదండి మినప్పప్పు అనేది. ఇప్పుడు ఈ నానిన మినప్పప్పు అనేది మనము పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఈ మినప్పప్పు అనేది ఏం చేయాలనేది చెప్తానండి. దానికన్నా ముందు ఇక్కడ నేను అలోవెరా జెల్ అయితే చూపిస్తున్నాను చూడండి. దీనికి ఫ్రెష్ అలోవెరా తీసుకుంటేనే ఇంకా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇంకా మీరు బయటన దొరికే అలోవెరా జెల్ కన్నా ఇలా మీకు ఎక్కడన్నా దొరికితే కనుక ఇలా అలోవెరా జెల్ అనేది యూజ్ చేయండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. చూస్తున్నారా, ఇక్కడ నేను అలోవెరా ఫ్రెష్ అలోవెరా అయితే తీసుకున్నాను. ఇలా సైడ్ ఉన్న ముళ్ళులు అనేది తీసేసుకుని మీరు మధ్యన ఉన్న జెల్ మాత్రమే తీసేసుకోవాలండి. సైడ్ ఉన్న లేయర్ అనేది తీసేసుకుని మీరు మధ్యన ఉన్న జెల్ అనేది తీసేసుకోండి. అలోవెరా గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, ఎందుకంటే మన స్కిన్ కి కానీ మన హెయిర్ కి కానీ అలాగే ఈ మధ్యన మన హెల్త్ కి కూడా చాలా మంచిదండి. అలోవెరా అనేది మన స్కిన్ అనేది వైట్నింగ్గా చేస్తుంది, స్కిన్ స్మూత్ అండ్ సాఫ్ట్గా చేస్తుంది. అదేవిధంగా న్యాచురల్గానే స్కిన్ కలర్ చేంజ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. మీరు ఇది మీ ఫేస్కే కాదండి, మీరు ఫుల్ బాడీ అయినా అప్లై చేసేసుకోవచ్చు. మీ హెయిర్కి కూడా, హెయిర్ లాంగ్గా స్ట్రాంగ్గా షైనీగా ఉండాలంటే కనుక తప్పకుండా హెయిర్కి కూడా మీరు అలోవెరా జెల్ అనేది నార్మల్గా అప్లై చేసేసుకోవచ్చు. మన ఛానల్లో ఆల్రెడీ హెయిర్ గురించి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, చూడాలనుకుంటే కనుక ఒకసారి చెక్ చేసేయండి. చూస్తున్నారా, ఇలా మధ్యన ఉన్న జెల్ అనేది తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఒక చిన్న మిక్సీ జార్ అయితే తీసుకొని ఇప్పుడు ఆల్రెడీ మనం నానబెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాం కదండి మినప్పప్పు అనేది, అస్సలు వాటర్ అనేది యాడ్ చేయకుండా ఇలా మీరు మినప్పప్పు మాత్రమే మిక్సీ అనేది వేసేసుకోండి. మీకు టైం ఉంటే కనుక ఒక 5 minutes ఇది మీరు ఫ్యాన్ కింద పెట్టేసుకుని తర్వాత అయినా మిక్సీ వేసేసుకోవచ్చండి. చూస్తున్నారా, ఈ రకంగా ఒకసారి మిక్సీ అయితే వేసేసుకోవాలి. చూస్తున్నారా, కన్సిస్టెన్సీ అనేది ఎంత థిక్గా ఉంది కదండి, అస్సలు వాటర్ అనేది యాడ్ చేయకుండా అయితే మిక్సీ అయితే ఇలాగా వేసేసుకున్నాము. ఇప్పుడు ఇందులోనే మనము అలోవెరా జెల్ అనేది తీసుకుని పక్కన పెట్టేసుకున్నాం కదండి, ఈ అలోవెరా జెల్ కూడా ఇందులోనే వేసేసుకుని లైట్గా మిక్సీ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు అలోవెరా జెల్ వేసేసాక మీకు వాటర్ వేయాల్సిన అవసరము అస్సలు ఉండదు. చూస్తున్నారా, ఫైన్ పేస్ట్ అయితే ఎలా ఉంటుందో అదే విధంగా కన్సిస్టెన్సీ అనేది కూడా చూస్తున్నారా చాలా లూజ్గా వచ్చింది కదండి. ఈ రకంగా ఉంటే మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూస్తున్నారా ఎంత లూజ్గా అయితే వచ్చింది కదండి. ఇప్పుడు ఇది మనము ఒక స్ట్రైనర్తో స్ట్రైన్ చేసేసుకుందాము. దానికోసం ఒక బౌల్ అయితే తీసుకొని ఒక స్ట్రైనర్ అయితే తీసుకున్నాను. మీ దగ్గర స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్ తీసుకోండి, లేదు అంటే ఒక క్లాత్ తీసేసుకొని మీరు స్ట్రైన్ చేసేసుకోవచ్చు. దానితోనే చాలా చక్కగా వస్తుందండి. చూస్తున్నారా, ఒక స్ట్రైన్ చేసేసుకున్నాక మీకు చూపిస్తున్నాను. పేస్ట్ అయితే మీకు ఎంత సాఫ్ట్ అండ్ స్మూత్ కన్సిస్టెన్సీలో అయితే కనిపిస్తుంది కదండి. చూడండి ఎంత చక్కగా. ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టేసుకుందాము. దీనికోసం ఇక్కడ నేను మెయిన్గా తీసుకునేది సోప్ బేస్ అండి. చాలా మంది అడుగుతున్నారండి సోప్ బేస్ ఎక్కడ దొరుకుతుందా కానీ, నేనైతే ఎప్పుడు మీషోలో కానీ లేదు అంటే అమెజాన్లో కానీ ఆర్డర్ చేస్తూ ఉంటాను. మీకు కావాలనుకుంటే దాని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఇది ఫ్రీ కెమికల్ సోప్ బేస్ అండి. ఇది దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు, మంచి రిజల్ట్. నార్మల్గా అయినా మనము సోప్ అనేది బయటన తెచ్చుకొని వాడుతూ ఉంటాం కదండి, దానికన్నా మనం ఇలాగ ఫ్రీ కెమికల్ ఉన్న సోప్ బేస్ అయితే యూజ్ చేయడం వల్ల మన స్కిన్ బాగుంటుంది. అలాగే మనం నచ్చిన సోప్ అనేది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా సోప్ బేస్ కన్నా ఇంకా గోట్ మిల్క్ సోప్ బేస్ అయితే ఇంకా బెటర్ అండి. దొరికితే కనుక అదే తీసుకోండి. స్కిన్ వైట్నింగ్ అయితే చాలా మంచిగా యూజ్ అవుతుంది గోట్ మిల్క్ సోప్ బేస్ అనేది. లేదు ఇవి దొరకలేదు అంటే కనుక మీరు బయటన పియర్ సోప్ దొరుకుతుంది కదండి, అంటే గాజు సోప్లు అయితే దొరుకుతాయి కదా, ఏదైనా పర్వాలేదు. గ్లిజరిన్ సోప్ ఏది తీసుకున్నా పర్వాలేదండి. చూస్తున్నారా, చిన్న చిన్న పీసెస్గా
అయితే సోప్ బేస్ అయితే కట్ చేసేసుకొని ఒక చిన్న కడాయిలో అయితే వేసేసుకున్నానండి. ఇలా ఒక డబల్ బాయిలర్ మెథడ్ లో అయితే ఇది మెల్ట్ చేసేసుకుంటున్నాను. దీనికోసం ఒక కడాయిలో వాటర్ పెట్టేసుకొని ఒక స్టాండ్ పెట్టేసుకొని ఇది మెల్ట్ చేసేసుకోవాలి. చూస్తున్నారా ఎంత చక్కగా కరిగిపోతుంది కదండి సోప్ బేస్ అనేది. జస్ట్ 2 minutes లో మీకు మెల్ట్ అయిపోతుంది. పెద్దగా అంత టైం ఏం పట్టదు. చూస్తున్నారా ఎంత చక్కగా మెల్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం కదండి పేస్ట్ అనేది, అంటే క్రీమ్ లాంటి పేస్ట్ అనేది మనం పక్కన పెట్టేసుకున్నాం కదా, అది ఇందులో ఒక 4 to 5 tablespoon వరకు వేసేసుకోండి. మిగతా పేస్ట్ అనేది మీరు ఫేస్ ప్యాక్ లాగా అయితే వేసేసుకోవచ్చు. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అస్సలు వేస్ట్ చేయకండి. ఇంకా కన్సిస్టెన్సీ అనేది లూజ్గా ఉంది అనుకుంటే కనుక కొంచెం బియ్యం పిండి అనేది యాడ్ చేసేసుకొని మీరు ఫేస్ ప్యాక్ లాగా అయితే వేసేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఇందులోనే మనము విటమిన్ ఈ క్యాప్సూల్ అయితే యూజ్ చేస్తున్నామండి. దీనివల్ల కూడా మన స్కిన్ అనేది సాఫ్ట్ అండ్ స్మూత్గా చేస్తుంది. మన స్కిన్ గ్లోయింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. 2 విటమిన్ ఈ క్యాప్సూల్ యూజ్ చేస్తున్నాను. అక్క విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది ఖచ్చితంగా వేయాలా అని అడుగుతున్నారండి. ఖచ్చితంగా ఏం కాదండి, ఉంటే కనుక డెఫినెట్గా యూజ్ చేయండి. చూస్తున్నారా ఇలా విటమిన్ ఈ క్యాప్సూల్ వేసేసుకున్నాక మనము ఇది ఒక బౌల్లో కానీ లేదు అనుకుంటే ఒక సిలికాన్ బౌల్లో కానీ ఒక కప్లో కానీ ఎందులోనైనా మీరు ఈ లిక్విడ్ అనేది వేసేసుకోవచ్చు అండి. చూస్తున్నారా నా దగ్గర సిలికాన్ బౌల్ ఉంది కాబట్టి నేను ఇందులోనే వేసేసాను. ఒక గంట తర్వాత అయితే మీకు చూపిస్తాను. చాలా చక్కగా సెట్ అయిపోతుంది. చూస్తున్నారా ఒక గంట తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. ఎంత చక్కగా ఎంత బాగా సెట్ అయిపోయింది కదండి. చూడండి ఎంత బాగా వస్తుందో సోప్ అనేది. మనం ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి మనకు నచ్చిన సోప్స్ అనేవి. చూస్తున్నారా ఎంత బాగా ఊడొచ్చేస్తున్నాయి కదా సోప్ కూడా. ఆల్రెడీ మన ఛానల్లో చాలా సోప్ వీడియోస్ ఉన్నాయి. అలాగే స్కిన్ కేర్ గురించి కూడా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. చూడాలనుకుంటే కనుక ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేసేయండి. చూస్తున్నారా సోప్ అనేది చాలా చక్కగా మనము సెపరేట్ అయితే చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ సోప్ అనేది నురగ వస్తుందా లేదా, అదే విధంగా ఎలా ఉంటుంది, సోప్ అనేది కరిగిపోతుందని చాలా మంది అంటున్నారు. చూస్తున్నారా ఇక్కడ మీకు హ్యాండ్ మీద యూజ్ చేసి అయితే చూపిస్తున్నానండి మీకు. చాలామంది సోప్ అనేది ట్రై చేస్తున్నాం అక్క, కానీ సోప్ అనేది చాలా మెత్తగా వస్తుంది అని అంటున్నారు. కానీ సోప్ అనేది ఎందుకు మెత్తగా వస్తాయి అంటే మీరు సోప్ బేస్ అనేది తక్కువ తీసుకొని లిక్విడ్ అనేది ఎక్కువ తీసుకుంటే కనుక మీకు సోప్ అనేది మెత్తగా వస్తాయండి. చూస్తున్నారు ఎంత చక్కగా నురగనేది వస్తుంది కదండి. చాలా బాగా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ఇంట్లోనే ఈజీగా ఇలా తప్పకుండా ట్రై చేయండి. రిజల్ట్ ఎలా వచ్చింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాతో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.